నమస్తే పేనే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం కొండెపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి రాజద్రోహం చట్టం రద్దు చేయాలి దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్రం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక గాంధీ పార్క్ లో కార్పొరేటర్లు 50 మొక్కలు నాటారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు పాల్గొని తలా ఓ మొక్క నాటారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ వాతావరణంలో నెలకొన్న మార్పులు చెట్లు కొట్టివేయడంతో పర్యావరణం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్క నాటడమే కాకుండా దాని సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ మోహన్ రావు, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అనేది మేము చదువుకున్న రోజుల్లో మేమందరం తెలుసుకున్న విషయం. అయితే ఈ చెట్లను ఈ రోజున మరి కట్ చేసి వాతావరణం వేడిగా రావడానికి అనేక రకాల జబ్బులకైతేనేమి ఇలాంటి అన్నీ జరగడానికి మెయిన్ కారణము గాలిలోని తేమ లేకపోవడం, దానికి తగిన ఆక్సిజన్ లేకపోవడం. ఆక్సిజన్ కావాలంటే కంపల్సరీగా చెట్లు కావాలి. చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మనం వదిలేసే కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకున్న ఆక్సిజన్ మనకి ఇచ్చేది చెట్టు. కానీ అలాంటి చెట్లని మనం అందరం నరికివేసి అనేక రకాల కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం వలన ఈనాడు సరైన సమయంలో సరైన వర్షాలు లేక
మరి భూమి అంతా ఎండిపోతూ పంటలు లేక రైతులు మరి బాధపడుతూ ఇలాగ అనేక రకాల కారణాలతో అందరూ కూడా సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఈనాడు వచ్చిన కరోనా వ్యాధి కూడా మరి మనకి సరైన పొల్యూషన్ ఎక్కువగా ఉన్నందువలన మాత్రమే ఇలాంటి రోగాలు కూడా రావడానికి గల కారణాలు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మరి మన నగరపాలక సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు అందరూ కలిపి మరి 50 మంది కార్పొరేటర్లు కూడా ముందుకొచ్చి 50 చెట్లను ఇక్కడ నాటి మరి పర్యావరణ పరిరక్షణ కోసమే మేము ముందుకున్నామని చెప్పేసి మా కార్పొరేటర్లు రావడము. అందులో భాగంగా మరి మా నగర కార్పొరేషన్ కమిషనర్ గారు అయితేనేమి, మా డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి, అలాగనే మొత్తం నగరపాలక సంస్థ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇన్ని చెట్లను నాటించడానికి గల అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే ఇక్కడ కార్పొరేటర్ అయిన సుజాత గారు నాకు మొదట ఉదయమే కాల్ చేసి నేను ఇలా చెట్లు వేయడానికి మనందరూ కార్పొరేటర్లు కలిసి చెట్లు నాటుదామని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అంతేకాకుండా మన గౌరవ మంత్రివర్యులు గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడంతా చెట్లు గాంధీ పార్కులో చెట్లు నాటినట్లయితే ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పనిచేయండి వాళ్ళ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇక్కడ 2 కార్పొరేటర్ సుజాత గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మేమంతా కలిసి ఈ పనిలో పాల్గొనడానికి మాకు అవకాశం కల్పించినందుకు వారికి అలాగే వచ్చిన కార్పొరేటర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా మీ బర్త్డేలకు లేదా ముఖ్యమైన కార్యక్రమాలు చేసినప్పుడు మీకు దానికి గుర్తుగా ఒక మొక్కను నాటినట్లయితే దానివలన అందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే ప్రతి విషయానికి మాకు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక చెట్టు నాటండి, ఈ పర్యావరణ పరిరక్షణకి తోడ్పడండి అని చెప్పి పార్క్ ముందు మొక్కలు నాటే ప్రోగ్రాం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయ మేయర్ గారు సుజాత గారు, డిప్యూటీ మేయర్ అయిన వేమూరి సూర్యనారాయణ గారు మరియు మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి గారు, ఎంవి సుందరనాయుడు గారు పాల్గొనడం జరిగింది. అంతేగాని తోటి కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది. ఇది ఈరోజు ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్పొరేటర్ ఒక మొక్క నాటాలని డిసైడ్ చేసుకున్నాము. దానిలో భాగంగానే చాలా వరకు కార్పొరేటర్ రావడం జరిగింది. తక్కువ టైం అయినా సరే ప్రతి ఒక్కరు ఒక మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ దీని ఉద్దేశం ప్రజెంట్ ఈ కరోనా సమయంలో కూడా చాలామంది ఆక్సిజన్ అని చాలామంది చనిపోవడం జరిగింది. దీనికి మెయిన్ ఏంటంటే కాలుష్యం. ఈ కాలుష్యం నివారించాలని ఎక్కువ చెట్లు నాటాలి. ప్రాణవాయు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు నాటాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై వాసన్న. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాసన్న ఆదేశానుసారం 36 డివిజన్లో మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టాము. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన మేయర్ గంగాడ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి గారికి, ఎంఈఓ గారికి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చి నా తోటి కార్పొరేటర్లు అందరూ వచ్చి తలా 50 మంది వచ్చి అందరు మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మొక్కలు లేనందువల్ల చాలా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటవలసిందిగా కోరుతున్నాను. ఇది పార్క్ డెవలప్మెంట్కి కూడా అన్న ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. అన్నకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాము. పార్క్ బాగా డెవలప్ చేస్తాము. 56 డివిజన్ కార్పొరేటర్ గారు డాగా సుజాత గారు ఆధ్వర్యంలో ఈరోజు అధికారులను అయితేనేమి, మన మేయర్ గారిని అయితేనేమి, మా సహచర కార్పొరేటర్లందరినీ పిలిపించి తలా ఒక మొక్క నాటించడం చాలా శుభ పరిణామం. ఈరోజు పర్యావరణం కాలుష్యం అనే కూరల్లో చిక్కుకొని ప్రజలందరూ చాలా విధమైన ఈ కరోనా మహమ్మారి అయితేనేమి, వివిధ జబ్బుల కారణంగా విపరీతంగా మరణాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి సెకండ్ వేలో. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం పెట్టడం మంచి శుభ పరిణామం. మన ముఖ్యమంత్రి గారు పర్యావరణం దాని మీద ప్రతి ఒక్క ఊర్లోనే సర్పంచులు అయితేనేమి, కార్పొరేటర్లు అయితే, ఎమ్మెల్యేలు అయితే అందరినీ ప్రతి ఒక్క ఏరియాలో ఎవరు సంబంధించిన వాళ్ళు మొక్కలు నాటించవలసిందిగా ఇదివరకే ఆదేశించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు మన అందరూ నాయకులైతేమి, కార్యకర్తలు అయితే అందరూ ఎవరు డివిజన్లో వాళ్ళు ఇటువంటి ప్రోగ్రాం పెట్టి బాగా చేయవలసిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన అధికారులకు అయితే కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కొండెపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని విమర్శించారు. మరణాల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం 3వ స్థానంలో ఉందన్నారు. సామాన్యుడిపై కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వైసీపీ సంబరాలకు అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కరోనా నియంత్రణలో రాష్ట్రం పూర్తిగా విఫలమైంది. ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే కరోనా మండలం మనం 3వ స్థానంలో ఉన్నాం. కరోనా రోగుల సంఖ్య తగ్గారని చెప్పి అంటున్నారు, కానీ ఈరోజు హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితున్నాయి. ఈ కరోనా మండలన్నీ కూడా వైద్యం అందకనో వ్యాక్సినేషన్ అందకనో జరిగినాయి కాబట్టి ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి మేము భావిస్తాము. ఈరోజు వ్యాక్సినేషన్కి వచ్చేసరికి 1600 కోట్లు, ఎవరికి 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ 1600 కోట్లు అవసరం ఎస్టిమేట్ చేసి ఈ 1600 కోట్లు వస్తాయి ఖర్చు పడిన ఎస్టిమేట్లో క్యాబినెట్లో 45 కోట్లు కేటాయించారు. మొన్నటి బడ్జెట్లో 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారంటే 54 సంవత్సరాలు పడుతుంది. మరి 18 ఏళ్ళ కొత్తగా వ్యాక్సినేషన్ ఎప్పుడు చేస్తారు మీరు అడుగుతా ఉన్నాం. ఇతర దేశాల్లో 12 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా టీకాలు వేస్తారు ఇప్పుడు. మరి మన రాష్ట్రంలో మీరు ఎప్పుడు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను. మీరు రివర్స్ టెండరింగ్, ప్రభుత్వ సొమ్ము ఆదా, గ్లోబల్ టెండరింగ్ అన్నారు. మరి ఈరోజు ఎందుకు గ్లోబల్ టెండరింగ్, ఎందుకు కాంట్రాక్ట్ రాలేకపోతారు, మీరు సప్లై చేయలేకపోతానికి ఎందుకు అభద్రత ఉన్నారు? ఇది మీ పరిపాలన మీద వాళ్ళకి సక్రమంగా మీ మీద ఉన్నటువంటి నమ్మకం లేకనే వాళ్ళు వెనక జరుగుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మీరే నేరుగా కొనండి, మీరు నేరుగా కొనుగోలు చేసి వ్యాక్సిన్ ఇవ్వండి. ప్రజల ఆరోగ్యం కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యం ఇంకేది కాదు. ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. మన నర్సీపట్నంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్కి టైం అయిపోయి వేస్తారు, ఎక్స్పైరీ డేట్ ఉన్న ఇంజక్షన్ వాడతారు. దానివల్ల వైద్యం అయిన దాకా విషయం ఇచ్చి ప్రాణాలు పోయింది. ఈ హత్యలకు కారణం ఎవరు? ప్రభుత్వ అధినేత కాదా? అదేవిధంగా ఇక్కడ మన దగ్గర టోసిలమైన్ ఇంజక్షన్ కావాలంటే 4 డాక్టర్ సంతకాలు పెట్టాలి. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఆ ఇంజక్షన్ కావాలంటే సాయంత్రం పడుతూ ఉంది. మార్కాపురం ప్రాంతాల వాళ్ళకి ఆ ఇంజక్షన్ దొరకాలంటే 2 రోజులు పడుతూ ఉంది. ఈ 2 రోజుల్లో రోజు సరిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన రిమ్స్లో కూడాను వార్డుల్లో ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది, నన్ను మార్చండి అని మొత్తుకున్నా కానీ ఐసీయూలోకి మార్చలేకపోతున్నారు, బెడ్లు లేవు. వాళ్ళకి మాస్క్ పెట్టాలంటే ఎన్ఐవి మాస్క్ పెట్టి ఇంకో పేషెంట్ సరిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ డాక్టర్ పోయినసారి మొదటి వేళ నియమించుకున్నారు. 4 నెలల క్రితం వాళ్ళు అర్ధాంతరంగా తొలగించారు, వాళ్ళు ధర్నాలు చేశారు. మీరు నియమించుకున్నప్పుడు వాళ్ళని పూర్తిగా కరోనా కంట్రోల్ అయ్యేంత వరకు 2 ఏళ్ళ 3 ఏళ్ళ వాళ్ళు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది? 3rd వేవ్లో పిల్లలకు వస్తుంది. ఈరోజు మహారాష్ట్రలో ఒక జిల్లాలోనే 8,000 మందికి వచ్చినాయి. మన దగ్గర కర్నూలులో ఎక్కువ మంది పిల్లలకు వచ్చినాయి. చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు రుయా హాస్పిటల్లో 29 మంది పిల్లలు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు, చిన్నపిల్లలు. అందులో 4 రోజులు 25 రోజుల్లో పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. రేపు ఒక్కసారిగా వస్తే ఎంతమంది పసిపిల్లలు నుంచి చంపేస్తాం? వాళ్ళకి కావాల్సిన రైల్స్ ట్యూబ్ కావచ్చు, అదేవిధంగా చేతి పెట్టే క్యాన్లు కావచ్చు, లోపల కత్తెరలు కావచ్చు, అవసరమైతే వాళ్ళందరికీ కూడాను ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు? మీరు ముందుగా ఆ వస్తువులు తీయండి, వాటికి టెండర్లు వేయండి, ఆ వస్తువులు సప్లై చేయండి. పీడియాట్రిక్ వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉంటారు? ఆ వార్డు సరిపోదు. వాటికి కూడా కావాల్సిన ప్రత్యేక వార్డులు డెవలప్ చేయండి. మీరు మేము హైర్ చేసుకుంటాం, డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ సేవలు తీసుకుంటాం అంటారు. ముందు యాక్షన్లోకి రండి. దొంగలు పడిన తర్వాత 6 నెలలకి ఏదో జరిగినట్లుగా కాకుండా ముందుగానే మేల్కోండి. లాక్డౌన్లో చేసినట్టుగా స్ప్రెడ్డింగ్ అంతా కూడాను వైసీపీ నాయకులే కరోనా స్ప్రెడర్స్గా రూపాంతరం చెందారు. కర్ఫ్యూ మీరేమో ఈ లాక్డౌన్ చేస్తున్నారు, నిబంధనలు పెడుతున్నారు, చిన్న వాళ్ళకేమో శిక్షిస్తున్నారు. వైసీపీ నాయకులకేమో సంబరాలు చేసుకుంటే 100 మంది సంబరాలు చేసుకుంటే అనుమతి ఇచ్చామంటారు. చనిపోయిన కర్మంతరం కూడా 50 మంది అనుమతిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళ సంబరాలకి 100 మందికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఇది ఎంతవరకు సబబు? ఇక్కడ మీరు ఇస్తుంది ఎందుకు? 144 పెట్టినా, కర్ఫ్యూ పెట్టినా, లేకపోతే షాపులు క్లోజ్ చేయాలి నిబంధనలు పెట్టినా కర్ఫ్యూని ఈ వ్యాధిని సంక్రమణ చేయకుండా ఆపల కోసమే చేస్తున్నారు. కానీ మందు షాపుల దగ్గర ఇప్పుడే వస్తా చూశాను, క్యూర్గా ఉన్నారు, గ్యాప్లు లేవు. దానికి ఏదైనా మీటర్ డిస్టెన్స్ పెట్టి మార్కింగ్ చేసి నిలబెట్టాలా? నెట్టుకుంటున్నాడు. ఎవరికి కరోనా ఉందో తెలియట్లా. ప్రభుత్వానికి ఈరోజు బతుకుతుందంటే ఆ ఆదాయంతో. అవన్నీ కంట్రోల్ చేయకుండా, మీరు స్ప్రెడ్డింగ్ చేయకుండా, వాడికి సరైన వైద్యం ఇవ్వకుండా, సరైన వైద్య సిబ్బంది లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరణాల కోసం మీరు మిగతా రాష్ట్రాలతో ముందుకు పోతారు, పోటీ కూడా ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధిలో రండి పోటీకి. దయచేసి 18 సంవత్సరాల వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయండి. విదేశాలలాగా 12 ఏళ్ళ నిండి వాళ్ళు కూడా వ్యాక్సిన్ కోసం ప్రయత్నం చేయండి. కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోండి.
థర్డ్ వేవ్లో పిల్లలకు వచ్చే వ్యాధులు కంట్రోల్ చేయడం కోసం కూడా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. రాజద్రోహం చట్టం ఐపీసీని 124A రద్దు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజులు పోయినా రాజరికాలు పోయినా రాజద్రోహ చట్టం ఇంకా అమలులో ఉండటం భారతదేశ ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రతిపక్షాలు మేధావులు వ్యతిరేకించాలని, దళిత న్యాయమూర్తి రామకృష్ణకు వెంటనే బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం పొటికలపూడి జయరాం, మిడిసల ఆదినారాయణ, మాల మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య, యానాది సేవా సంఘం కన్వీనర్ మేకల ఆదినారాయణ, దళిత రైతు కూలీ సంఘం కన్వీనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు, కానీ బ్రిటిష్ పాలన నాటి క్రూరమైన చట్టం ఒకటి, బ్రిటిష్ పాలన అవశేషం ఒకటి భారతదేశంలో ఇంకా కొనసాగుతుంది. చాలా చట్టాలు ఉన్నాయి. అందులో ఒకటి ఐపీసీ సెక్షన్ 124 అంటే రాజద్రోహ నేరం అన్నమాట. మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15. కానీ ఆ రోజునే మనకి అంతకుముందు రాజులు ఉండేవాళ్ళు. మన భారతదేశంలో సంస్థానాలుగా రాజులు ఉండేవాళ్ళు. తెలంగాణలో కూడా నిజామాబాద్, ఈ విధంగా మనకి కర్ణాటకలో రకరకాల సంస్థానాలు రాజులు ఉండేవాళ్ళు. రాజులు పోయారు, ప్రజాస్వామ్యం వచ్చింది, రాచరికాలు పోయినాయి, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరిలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఇంకా అప్పటి మెకాలే కాలం నాటి సిఆర్పిసి నేర విచారణ పద్ధతి 1863-60లో ఏర్పడిన సిఆర్పిసి చట్టాన్ని భారతదేశం ఇప్పటికీ మార్చుకోలేదు. అదేవిధంగా రాజద్రోహం 124A అంటే ఏంటంటే, దీని ప్రకారం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును కానీ హింసను ప్రేరేపించడం కానీ, ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించడానికి, పోల్చడానికి ప్రేరేపించడం, పోరాటం చేయటం వంటివి సాయుధ తిరుగుబాటు చేయటం అనేది. సపోజు ఇప్పుడు అస్సాం లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులకు మాస్క్ అండ్ శానిటైజర్లు ఆహార పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకే బీసీ సంఘాలు అంకితమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రజల వెంట ఉంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బ్రహ్మానంద శర్మ, జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, ఒంగోలు నగర అధ్యక్షులు పందింటి శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలుగురుపల్లి శివకృష్ణ, దేవరాజు కళ్యాణ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మేము ఉన్నామంటూ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేసీఎన్ శంకర్రావు గారు ఏ సమస్య వచ్చినా మేము ఫోన్ చేసినమంటే స్పందిస్తూ మాకు భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ విధంగా ఆ ధైర్యంతో మేము ప్రతి విషయంలో కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా మేము వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా మాదైన శైలిలో మేము స్పందిస్తూ ప్రజాసేవకే బీసీ సంఘాలు అంకితమనే కొత్త వరవడితో ముందుకు వెళ్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఏ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నా కానీ దాన్ని మేము ఖండిస్తూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో అరకొర వసతులతోటి
మేము లాక్డౌన్ విధించాము, అంతటితో మా బాధ్యత తీరిపోయిందని వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గతంలో కూడా ఒకసారి హెచ్చరించాము, మరలా కూడా హెచ్చరిస్తున్నాము. ఈ రెండోసారి లాక్డౌన్ పొడిగించిన తర్వాత కూడా అదేవిధంగా మనకి అందుబాటులో ఉన్న మన నెల్లూరు జిల్లాలో ఆనందయ్య గారు కోవిడ్కి అతనికి తెలిసిన విధానంగా ప్రజలకు సేవ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకొని మేము మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. తర్వాత పర్మిషన్ ఇస్తూ కూడా అక్కడ చేయడానికి లేదు, మీరు తయారు చేసి మాకు పంపించండి, మేము చేస్తామనే విధానంగా ఉన్నారు. వారు కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారితో మాట్లాడినప్పుడు మేము చేయడానికి సిద్ధమే అండి, కానీ మాకు లక్షల మందికి చేయాలనే పరిస్థితి మా దగ్గర లేదు, దానికి ఎటువంటి ప్రభుత్వం సహకారం చేయట్లేదనేసి వారు డైరెక్ట్గా మా రాష్ట్ర అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. కనీసం అతను మానవతా దృక్పథంతో ఉచితంగా చేస్తా అన్నా కానీ అతనికి సహకరించలేని ప్రభుత్వాలు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ, ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు దానికి సపోర్ట్గా నిలబడాల్సిందే, కానీ మేము ఎటువంటి మీకు సహకారం అందించాం, మేము చేయమనే విధానంగా ఈ గవర్నమెంట్ ఉంది. అటువంటి విధానాలు మానుకొని ప్రజాసేవకే ముందుకు రావాలని, చేసేవారికి సపోర్ట్ ఇవ్వాలని తెలియజేస్తూ లేదు అనేటువంటిది ప్రభుత్వాలే మనకు చెబుతున్నాయి. అంటే మనందరినీ తిరగమని. మధ్యాహ్నం నుంచి మనం తిరగట్లేదు అంటే కోవిడ్ రాదు, అంటే అక్కడ కోవిడ్ ఉంటుంది, లంచ్ టైంలో వస్తుందేమో కోవిడ్ అనేటువంటి ఒక పరిస్థితులు అందరి మెదళ్లలో వస్తున్నాయి. కాబట్టి మీడియా వాళ్ళు కొంచెం ఇలాంటి దానిపైన కూడా దృష్టి పెట్టేసేసేసి మధ్యాహ్నం నుంచి కోవిడ్ రావటం, ఉదయం పూట కోవిడ్ రాకపోవటం, దీనిపైన ఎన్ని వ్యాధులు పెరుగుతున్నాయా, అసలు వ్యాధి ఉన్నదా లేదా, ఇది భయభ్రాంతులకు గురి అవుతున్నదా అనే అంశాలు మన మెదడులోకే దూషిస్తున్నటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అందరం ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, అదేవిధంగా వైద్య శాఖ వారు చేస్తున్నటువంటి వారందరినీ కూడా అభినందిస్తూ మా ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమకోటి చేస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా పోలా భాస్కర్ గారు ఇప్పటివరకు కూడా మనకి సేవలు అందించి ప్రకాశం జిల్లాకి ఇక్కడ నుంచి వారు బదిలీ అవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకి నూతన కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చేశారు. వారు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి బాగా సహాయపడాలి అని, సహకరిస్తారని కూడా మనందరం కూడా అభిలషిస్తూ వారిని ఆశీర్వదిస్తూ మీడియా కోవిడ్ మహమ్మారి వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు. స్థానిక అద్దంకి బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండారెడ్డి, రమేష్, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. రూపాయలకు లాభాలతో అమ్ముకోవచ్చు. నరేంద్ర మోడీ గారేమో 36 రూపాయలు పన్నేశారు కేంద్ర గవర్నమెంట్ తరఫున, రాష్ట్ర గవర్నమెంట్ తరఫున 26 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పన్నేశారు. పర్యవసానంగా 100 రూపాయలు సాధారణమైనటువంటి వాడు చెల్లిస్తున్నాడు. మేము చెప్పే డిమాండ్ ఏంటంటే ఇది జీఎస్టీలో తీసుకురాండి. దీన్ని జీఎస్టీలో తీసుకుని మీ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి సంపన్నులైన 950 లక్షల కోట్లు పోగైనటువంటి కార్పొరేట్ వాళ్ళ దగ్గర 2% పన్నేస్తే మీకు 14 లక్షల కోట్లు వచ్చింది సంవత్సరానికి. వాళ్ళ దగ్గర పిండండి, ప్రజలను కాపాడండి. ఈ విధమైనటువంటి విధానాలు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవస్తుందని సిపిఎం పార్టీ వర్గాల ప్రజానీకం మీద తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది. ప్రజల గోల్లోడు కొట్టి పాలక వర్గాలు వసూలు చేసుకొని తన ఖజానాన్ని నింపుకుంటున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో 96% మంది ఆదాయాలు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే దాన్ని సవరించకుండా ఈ రకమైన పద్ధతిలో భారాలు వేయడం అనే దుర్మార్గమైన చర్య. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే కాలంలో మహా ఉద్యమాన్ని నిర్మిస్తామనే సందర్భంగా తెలియజేస్తాం. కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం. కొండెపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి. రాజద్రోహం చట్టం రద్దు చేయాలి. దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్రం. ఈ వార్త సమాప్తం. నమస్కారం.